విజయవాడపై వరదనుడు విరుచుకుపడుతున్నాడు. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోడ్లు చెలువురయ్యాయి, వాగులు విజృంభిస్తున్నాయి. పలు కాలనీలు అసలు కనిపించట్లేదు. కార్లు మునిగిపోవడం, బైకులు కొట్టుకుపోవడం, కొన్ని ఏరియాల్లో వరదల ధాటికి ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే బెజవాడలో పరిస్థితి అత్యంత భయానకంగా కనిపిస్తోంది. కాలు బయటకు పెట్టలేని పరిస్థితికి వచ్చింది. అలాగని కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. ఇటు బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్లు పూర్తిగా నీట మునిగాయి. అనేక కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు దొరక్క జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ హైవేపై మోకాళ్ల లోతు వరద నీరు నిలిచిపోయింది. ఇంద్రకీలాద్రి, మొగల్ రాజపురం, వన్ టౌన్ లో కొండ చెరలు విరిగి పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలకు కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కుంభవృష్టితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇళ్లల్లోంచి భారీగా వరద నీరు వచ్చేరుతోంది. దీంతో వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన వెంట హోంమంత్రి అనితతో పాటుగా మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, మంత్రి నారాయణ అందరూ కూడా పడవలో ప్రయాణిస్తూ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా విజయవాడ ఈ స్థాయిలో మునిగిపోవడానికి కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఎంతో మంది ఎదురు చూపులు చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి నారాయణ ఇంతకు ముందే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులకి ఒక భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఒక దారి చూపిస్తుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏం చేయాలి అన్న దానిపై కూడా విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయవాడ, గుంటూరులో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు సీఎం చంద్రబాబు. వరద పరిస్థితిని ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షించారు. తాజా పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. చంద్రబాబుకు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ కూడా ముంపు వివరాలను తెలియజేశారు. వరద నీటిలో చిక్కుకున్న కాలనీలకు వెళ్లేందుకు ఆయన బయలుదేరి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మార్గ మధ్యంలో కనకదుర్గ వారధిపై ఆగి కృష్ణానది ప్రవాహాన్ని కూడా ఆయన పరిశీలించారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి అక్కడ కూడా అధికారులతో మాట్లాడి ఆయన పర్యవేక్షిస్తున్నారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు చంద్రబాబు. ఆ తర్వాత బోట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పలు కాలనీలు పూర్తిగా మునిగిపోవడం చాలా బాధాకరమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు సీఎం. పరిస్థితిని సమీక్షించేందుకు రాత్రంతా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే తాను ఉంటారని, ఎప్పటికప్పుడు అనుక్షణం రెస్క్యూ ఆపరేషన్స్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తారని భరోసానిస్తున్నారు సీఎం. ఇక అంతకు ముందు వర్షాలు, వరదలపై కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే భారీ వర్షం పడిందని, ఇది క్లౌడ్ బర్స్ట్ లాంటిది అంటున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడకి ఇలాంటి దుస్థితి వచ్చింది అన్నారు. ఇక అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. గుడ్లవల్లేరు ఘటనలో నిందితుల్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.